కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాసేస్తే మార్కులు వస్తాయని ధీమాతో ఉంటారు. ఒక్కోసారి సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా వాటిని గుర్తించడం కష్టం. ఇకపై ఇలాంటి ఎత్తులు సాగవనే చెప్పాలి. ఎందుకంటే జవాబు పత్రాలని దిద్దేది బోధకులే కాదు, అన్ని పసిగట్టే ఏఐ కూడా. తమిళనాడులో ఈ ప్రయోగం ఇప్పటికే మొదలైంది. పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలని కృత్రిమ మేధతో ఏఐ దిద్దించే ప్రయోగానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 4 యూనివర్సిటీల పరిధిలో ఇందుకు సంబంధించిన ప్రయోగాలు నడుస్తున్నాయి. ఒక్కో విద్యార్థి చేతిరాత ఒక్కో తీరుగా ఉంటుంది. అవన్నీ ఏఐకి అర్థం కావాలంటే విడతల వారీగా అభివృద్ధి చేయాలి. ప్రస్తుతానికి మూల్యాంకనంలో ఏఐకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వట్లే. ప్రొఫెసర్లకు సహాయంగా ఉండే ఒక టూల్ గానే వాడుతున్నాం. ఏఐకి పేపర్లోని లోపాలని గుర్తించే వేగం మాత్రం ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని క్రమంగా పెంచి మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించాలన్నదే మా లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి ఎస్ సుధా వెల్లడించారు. పనితీరు ముదింపు ఇలా ఏఐతో మూల్యాంకన ప్రయోగాల కోసం 4 యూనివర్సిటీలను ఎంపిక చేశారు.